ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది జీవితాలలో ఫలించని స్థితి చూసినప్పుడు అసలు జీవితం అంటేనే కొందరికి ఆశ ఉండదు. ఎందుకు బ్రతుకుతూ ఉన్నామా అనేసి కూడా వారికి అర్థం కాదు. అయితే ఈరోజు అరణ్యం అనేటువంటి సమస్యల్లో ఉండి ఉన్నారా? ఆధ్యాత్మికపరమైన సమస్యలు లేదా భౌతికపరమైన సమస్యలు లేదా కుటుంబంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితులను చూసి, సమస్యలను చూసి ఇక ఫలించలేమో, ఇక ఆశీర్వదింపబడలేమో అనేసి ఒక కన్ఫర్మేషన్కి వచ్చి ఉన్నారేమో. అటువంటి వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారేంటంటే, బహుశా మీకు అసాధ్యమో కాకపోవచ్చు, కానీ దేవునికి ప్రతిదీ కూడా సాధ్యమే అనేసి నమ్మండి, విశ్వసించండి. ఈరోజు మీరు ఎటువంటి కష్టాల గుండా, నష్టాల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ అక్కడ అది జరగదు అనేసి మీరు ఒక కన్ఫర్మేషన్కి వచ్చినప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఫలభరితమైన జీవితాన్ని తప్పకుండా మీకు ఇచ్చి మిమ్మల్ని ఒక ఆశీర్వాదంలోనికి నడిపించి, ఎక్కడైతే అవమానాలు పడి ఉన్నారో, ఎక్కడైతే ఫలించని స్థితిలో ఉన్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని నిలవబెట్టి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతారనేసి నమ్మండి, విశ్వసించండి. ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే రిసీవ్ చేసుకుంటారో, ఎంతమంది అయితే బిలీవ్ చేసుకుంటారో, నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి దేవుని పాదాల చెంతకొచ్చి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మీకు జవాబునిచ్చి మీ ఫలించని స్థితి ఏది ఉన్నప్పటికీ ఆ యొక్క స్థితిని ఫలింపజేస్తాడని నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.